సీరియల్ శోభన్ బాబు వజ్రోత్సవ వేడుకల్లో తర్వాత రమణ గారు అండ్ వారి టీం వచ్చి అద్భుతమైన పాటల్ని మనకు వినిపిస్తారు. లెట్స్ వెల్కమ్ దెం. కైలాస శిఖరాన కొలువైన స్వామి నీ కంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా కన్నీట తడిసిన కాలాలు మారవు మనసారా నవ్వుకో పసిపాపల్లే ప్రేమ కన్నా నిధులు లేవు నీ కన్నా ఎవరయ్యా మారాజులు నిన్నెవరు ఏమన్నా నీ దాసులు జరిగినవి జరిగేవి కలలే అనుకో జరిగినవి జరిగేవి కలలే అనుకో రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా శ్రీ కృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శోభన్ బాబుకి నాకు పరిచయం నాకంటే పెద్దవాడైనా మా కృష్ణ చెప్పినట్టు నేను యాక్టర్ కాకముందు ఆయన కొన్ని పిక్చర్లు చేశాడు. వీరాభవన్ అనే టైంలో మీ ఇద్దరం కలిసాం. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ, దాని మీద రామారావు గారు నాగేశ్వరరావు గారు ఫోటోలు. అంటే ఎంత పెద్దలంటే ఎంత గౌరవం అభిమానం ఆయన చూసి నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా ఇండస్ట్రీలో శోభన్ బాబు ఒరే అని పిలిచే స్నేహితులు చాలా తక్కువ మంది. నాకంటే పెద్దవాడైనా నేను కూడా ఆయన ఒరే అనేవాడిని, అతను కూడా నన్నే ఒరే అనేవాడు. మనిషి ఫ్యూచర్ ప్లాన్. నాకు వ్యాపారం అంటే తెలియదు, నేను చెయ్యను. నాకు వచ్చిన డబ్బంతా కూడా మా తాతగారు చెప్పారు, ఏదైనా కొంచెం స్థలం కొనబడే ఎందుకన్నా పనికి వస్తుంది. అది ఈరోజు ఎంతో పెద్ద ఆస్తి వాళ్ళ వారసులకి. వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని కూడా ప్లాన్డ్గా పెంచాడు. ఆ స్థలాలు కొన్న సిటీలో కొన్న స్థలాలన్నిటికీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం, హౌసింగ్ కాంప్లెక్స్లు కట్టడం, దానికోసం కొడుకుని సివిల్ ఇంజనీర్గా చదివించాడు, ఎక్స్పర్ట్ చేయించాడు. అభిమానులుగా తప్పట్లు పడడం కాదు, గొప్పగా చెప్పుకోవడం కాదు, బాధపడడం సరే మన దగ్గర మనకు లేడని మనతోటి, కానీ మన గుండెల్లో ఉన్నాడు అనుకుని ఆయన చేసిన మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నించి ఆయన ఆత్మకి శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. శోభన్ బాబు, వాణిశ్రీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో దోబూచులాడిన అపర శృంగార జంట. వెండితెర మీద ఈ జంట చెట్టాపట్టాలేసుకుని అభినయిస్తుంటే ప్రతి మనసు మురిసిపోయేది. తనువా హరిచందనమే పలుకా అది మకరందమే కుసుమాలు తాకగనే నలిగేను కాదా ఈ మేలు నలిగేను కాదా నీ మేలు. శోభన్ బాబు గారి జయంతి అని చేసుకున్నప్పుడే కాదు, ఆయన ఎప్పుడు మా హృదయాల్లో ఆయన బ్రతికే ఉంటారు. శోభన్ బాబు గారికి నాతో కంటే కూడాను మా అమ్మగారితో మంచి స్నేహం.
పెద్దమ్మగారు ఏం తెచ్చారు, బుట్టలో ఏమున్నాయి, మాకేం పెడతారు, సరదాగా మాట్లాడుతుండేవారు. ఒక హీరో అన్న అహంభావం కానీ ఎక్కడ కూడా మన ఇంటి మనిషి, మన మనిషి, మన హీరో అన్నది లేదు అక్కడ. మన శోభన్ బాబు గారు అంత మంచి పేరు తెచ్చుకున్న మనిషి సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు లేరు. ఆయన బాగా ఏడిపించే వాళ్ళల్లో నేను మొదటి హీరోయిన్ అన్నమాట. బాగా బన్ బాబు గారు అని పిలిచేదాన్ని. ఆత్రేయ గారు ఒక డైలాగ్ రాశారు, మాటలకి చేతలకి వ్యక్తం కాని అహం మనిషికి ఒక అందాన్ని ఇస్తుంది అని. అది శోభన్ బాబు గారే. మీ అందరికే కాదు, శోభన్ బాబు గారంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, సినిమా ఇండస్ట్రీలో కూడా ఇష్టమే. ఎప్పుడు ఆయన చిరంజీవే, ఆయన ఎప్పుడు మన మధ్య, మన మనసులో ఉన్నారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దాసరి నారాయణరావు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ మన ఏరియల్ శోభన్ బాబు వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మరికొన్ని డాన్సులతో మన ముందుకు వచ్చేస్తున్నారు సత్య అండ్ ట్రూప్. నాకొక శ్రీమతి కావాలి అనేటువంటి పాట ఆ రోజుల్లో మీలో ఎంతమంది ఆదర్శంగా తీసుకుని ఉండుంటారు నేను ఊహించగలను. ఎందుకంటే మీ డాన్స్లే దాటికి నిదర్శనాలు. ఆ పాటలు అలాగే ఇంకా ఎన్నో శోభన్ బాబు గారి హిట్ సాంగ్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సత్య అండ్ ట్రూప్ అలాంగ్ విత్ అక్ష. నాకొక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలి. నాకొక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలి. మేనక అందం, ఊర్వశి నాట్యం, కలబోసి కాపురం చెయ్యాలి. నాకొక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలి. శ్రీమద్రమారమణ గోవిందో హరిలో రంగ హరి, అమ్మాయి గారి పని హరి, హరిలో రంగ 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 హరి, అమ్మాయి గారి పని హరి. శ్రీమద్రమారమణ గోవిందో హరి, హరిలో రంగ హరి, అబ్బాయి గారి పని హరి, హరిల రంగ హరి, హరిల రంగ హరి, హరిల రంగ హరి, హరిల రంగ హరి, హరిలో రంగ హరి, అబ్బాయి గారి పని హరి. చిలకలూరిపేట కాడ చిలక, మొక్కజొన్న తోట ఉంది చిలక, మొక్కజొన్న తోట కాడ చిలక, మొక్కుబడి ఒక్కటుంది చిలక, ఆ మొక్కుబడి తీర్థాల సిగ్గుబడి ఎల్లకే మొగరాల రావు చిలక. చిలకలూరిపేట కాడ పిలగో, మొక్కజొన్న తోట ఉంది పిలగో, మొక్కజొన్న పాల కంకి పిలగో, మొగ్గు మీద వంగుతోంది పిలగో, ఆ రాలువాడి మీదేలి కన్నెవాడి చెడుకో అబ్బరాల గోరింకో. ఆ నవ్వుకు ఒక ఆమని, ఆ చూపుకు ఒకటే తల్లి, ఆ కౌగిటే ఒక వేసవి, ఆ పిచ్చిక తిరుగాలి, ఏమి లయలు ఎంత హొయలు ఎన్ని
రుచులు నీలో మొగ్గలు మొగ్గలుగా అవి సిగ్గులు పడినాయా మొగ్గలు మొగ్గలుగా అవి సిగ్గులు పడినాయా ఆ నవ్వుకు ఒక ఆమని ఆ చూపుకు ఒకటే కలి ఆ కవిగిట ఒక వేసవి ఆ సిగ్గుట చిరుతాబలి ఏమి లయలు ఎంత హొయలు ఎన్ని రుచులు నీలో మొగ్గలు మొగ్గలుగా అవి సిగ్గులు పడినాయా మొగ్గలు మొగ్గలుగా అవి సిగ్గులు పడినాయా ఆనాటి నా చెల్లి ఈనాటి జాబిలి అందల్లో సందగాలి ఆ పండు వెన్నెల ఈ రెండు కన్నుల పాడింది ప్రేమలాలి కళ్ళ చూపులతో ఆకట్టుకున్నవాడు శోభన్ బాబు గారు. ఆడవే మయూరి నటన మాడవే మయూరి. తమ్ముడు మరదల కన్నా కూడా పిల్లల్లాగానే చూసుకునేవారు ఆయన ఇప్పుడు మమ్మల్ని. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం. 5 సినిమాలకి వరుసగా గోల్డెన్ నంది అవార్డు నాకు దక్కింది శోభన్ బాబు సినిమాల ద్వారానే.